గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. చెక్ వెదర్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 2x మైనస్ 3 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. ఓకే రైట్. ఫస్ట్ గివెన్ x minus 2 whole square plus 1 equals to 2x minus 3. So this is the given equation. So we have to check the given equation is quadratic equation or not. Okay right. First దీన్ని x minus 2 whole square ని ఎక్స్పాండ్ చేసుకోవాలా. దేని ప్రకారం ఎక్స్పాండ్ చేసుకోవాలా? a మైనస్ బి హోల్ స్క్వేర్ అనేటువంటి ఐడెంటిటీ ప్రకారం ఎక్స్పాండ్ చేసుకోవాలా. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ మీన్స్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. దీని ప్రకారం మనం ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో దాని ప్రకారం ఎక్స్పాండ్ చేసుకుంటే కనుక ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్, హియర్ ఏ ప్లస్లో ఏముంది? ఎక్స్ ఉంది. బి ప్లస్లో ఏముంది? 2 ఉంది. ఓకే. సో ఏ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab. So 2 into a means x and b means 2. 2ab plus b square means 2 square. Okay. Plus 1 as it is కింద రాసుకుంటాం equals to 2x minus 3. So that means x square minus 2 into x into 2 into 2 4 into x 4x అవుద్ది. ఓకే. 2 into 2 4x ప్లస్ 2 స్క్వేర్ మీన్స్ 4 ప్లస్ 1. ఇది ఇటువైపు వస్తే మైనస్ 2x అవుద్ది. ఈ మైనస్ 3 కూడా ఇటువైపు వస్తే ప్లస్ 3 అవుద్ది ఈక్వల్స్ టు 0. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ 4x ఉంది, మైనస్ 2x ఉంది. ఈ రెండు కలిసి ఒక గ్రూప్ చేసుకున్నాం. సో మైనస్ 4x మైనస్ 2x. తర్వాత కాన్స్టెంట్స్ ఐడెంటిఫై చేయాలి. కాన్స్టెంట్స్ ఏమున్నాయి ఇక్కడ? 4 1 అండ్ 3. ఓకే. సో ప్లస్ 4 1 3 ఈక్వల్స్ టు 0. So that means x square minus 4x minus 2x minus 6x 4 plus 1 plus 3 8 equals to 0. సో ఇక్కడ మనకు డిగ్రీ 2 ఉంది కదా. సో 2 ఉంది కాబట్టి ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనం దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ax square plus bx plus c equals to 0. So here a is equals to 1, b equals to minus 6, c equals to constant 8. So the given equation is a quadratic equation. ఈ విధంగా వస్తాం. ఓకేనా? ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, చెక్ వెదర్ x into x plus 1 plus 8 equals to x plus 2 into x minus 2. So we have to check the given equation is a quadratic equation or not. Okay. So given x into x plus 1 plus 8 equals to x plus 2 into x minus 2. Right. ఇక్కడ మనము x into x ఏమవుద్ది? x స్క్వేర్ అవుద్ది. x into x స్క్వేర్ ప్లస్ x into 1 x ప్లస్ 8. ఇదే విధంగా రాసుకుంటాం ఈక్వల్స్ టు, ఇక్కడ ఇది మనకి a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కదా.
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏం ఫార్ములా మనకి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా మనం దీన్ని రాసుకోవచ్చు. ఈ ఐడెంటిటీ ప్రకారం ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఈ ఐడెంటిటీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దట్ మీన్స్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 కూడా మనము ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా. సో నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 that is equals to x square minus 2 square means 4. Next x square ఇటువైపు వస్తే ఏమవుద్ది? మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 8, ఈ -4 ఇటువైపు వస్తే ఏమవుద్ది? +4 అవుద్ది, ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. సో ఇంకేముంటుంది? ఇంకా ఎక్స్ ప్లస్ 8 + 4 12 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకి ఎక్స్కి పవర్ ఎంత ఉంది? 1 ఉంది. సో 1 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. సో ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇట్ ఈజ్ నాట్ in the form. It is not in the form ax square plus bx plus c is equals to 0. Okay, so the given equation is not a quadratic ఈక్వేషన్. ఈ విధంగా చేస్తాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఎక్స్ ఇంటూ 2x + 3 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా అవ్వదా? ఓకే, గివెన్ ఎక్స్ ఇంటూ 2x + 3 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ సో 2x ఇంటూ ఎక్స్ ఏమవుద్ది? ఎక్స్ స్క్వేర్, 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 3 3x. ఈ ఎక్స్ స్క్వేర్ ఇటువైపు వస్తే ఏమవుద్ది? -x స్క్వేర్ అవుద్ది. ఈ +1 కూడా ఇటువైపు వస్తే -1 ఈక్వల్స్ టు 0. అగైన్ 2x స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని దగ్గర రాసుకుందాం. -x స్క్వేర్ ప్లస్ 3x -1 ఈక్వల్స్ టు 0. 2x స్క్వేర్లో ఎక్స్ స్క్వేర్ కట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x -1 దట్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకి పవర్ డిగ్రీ అనేటువంటిది 2 ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఇన్ ద form of ax square plus bx plus c equals to 0, where a equals to 1, b equals to 3 and c equals to -1. So the given equation is not a quadratic equation. The given equation is not a quadratic equation. ఈ విధంగా చేస్తాం. రైట్.